ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచేందుకు ఎంతో మంది ఆసక్తి చూపించారు. మేమంటూ సీఎం రేవంత్ రెడ్డి మొదలుకుని కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మొన్నటిదాకా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉన్న ఆత్రం సుగుణ పేరును హైకమాండ్కు ప్రతిపాదించారు. రాజకీయాల్లో సీనియర్ కాదు, కావాల్సింది సిన్సియర్ అభ్యర్థి అంటూ ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సుగుణను ప్రకటించడంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్కి ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో హస్తం పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎంతో మంది ముందుకొచ్చారు. కానీ పార్టీ పెద్దలు మాత్రం కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చి సత్తా చాటిన సీఎం రేవంత్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అందుకే అభ్యర్థుల ఎంపికలో రేవంత్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సుగుణ ఎంపికలోనూ మరోసారి అదే ప్రతిబింబించింది. ఆత్రం సుగుణ మొన్నటి వరకు ప్రభుత్వ టీచర్. మొదటి నుంచి వామపక్ష భావజాలానికి ఆకర్షితులైన సుగుణ అనేక ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రజల హక్కుల సాధన కోసం గొంతెత్తి నినదించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ చురుకైన పాత్ర సుగుణది. ఆదివాసీ గోండ్ సామాజిక వర్గానికి చెందిన ఆత్రం సుగుణతో పాటు ఆమె భర్త కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే. ఈ దంపతులిద్దరూ వామపక్ష భావజాలాన్ని కలిగి ఉన్నారు. 2008లో సుగుణకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఓవైపు ఉపాధ్యాయ బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే మరోవైపు మానవ హక్కుల సమస్యలపై రాజీ లేని పోరు కొనసాగిస్తున్నారామె. అనేక ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఉట్నూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సుగుణ మార్చి 12న ఉద్యోగానికి రాజీనామా చేశారు. మార్చి 13వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా ఆమెకు 13 ఏళ్ల సర్వీస్ ఉంది. అయినప్పటికీ ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఉద్యోగానికి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. సుగుణ భర్త భుజంగరావు కూడా ప్రభుత్వ టీచరే. ఆయన కూడా మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. దంపతులిద్దరూ కూడా ఉపాధ్యాయ సమస్యలతో పాటు ఆదివాసీల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. ఇక తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతూ అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చారు. సుగుణ దంపతులకు 2 సంతానం. వారి పేర్లు విప్లవ్ కుమార్, సాయుధ. సుగుణ ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పటానికి ఆమె పిల్లల పేర్లే నిదర్శనం. ఆమె 2 పిల్లలు కూడా కళాకారులుగా గుర్తింపు పొందారు. విప్లవ్ కుమార్ వైద్య విద్యను పూర్తి చేశాడు. చిన్న కుమారుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. గత కొంతకాలంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతూ పలు కార్యక్రమాల్ని కూడా చేశారు ఆత్రం సుగుణ. పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలని కలుస్తున్నారు. ఇందులో భాగంగా 7 నియోజకవర్గ పరిధిలోని హస్తం పార్టీ నేతలతో కూడా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఈ టికెట్ కోసం హేమాహేమీలు పోటీ పడ్డారు. కానీ క్లీన్ ఇమేజ్ ఉన్న సిన్సియర్ అభ్యర్థి కోసం వెతుకుతున్న కాంగ్రెస్ పెద్దలకు ఆత్రం సుగుణ బ్యాక్గ్రౌండ్ ఆకట్టుకుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సుగుణ అయితే అన్ని రకాలుగానే బావుంటుందని హైకమాండ్కి సూచించారు. అన్ని ఈక్వేషన్లలోనూ ఆమె ఫిట్ అవుతారని రికమెండ్ చేశారు. దీంతో రేవంత్ రెడ్డి సూచన మేరకు హైకమాండ్ ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణను ఎంపిక చేసింది. ఆత్రం సుగుణ ఎంపికపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జనమంతా సుగుణ ఎంపికను మనసారా స్వాగతిస్తున్నారు. ఇక ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని విశ్లేషకులు కూడా బల్లగుద్ది మరీ చెబుతున్నారు.